ఉదయ్ డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి ఇచ్చేయండి. ఏం జరుగుతోంది అసలు, ఏం జరిగింది, మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఉదయ్ ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే 1 నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క అక్క ఓన్లీ. సో డే 1 వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్గా నోట్లో డే 1లోనే యా ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది? యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో ఐ వాస్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలీదా? తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టిన తర్వాత నాకు చెప్పింది, తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పుడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమి ఇచ్చుంటారు అంటే? సమ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్ ఫర్ 24 hours. షీ వాస్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కిందా? చూడటం, నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా అంటే, బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్ బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన్న నేను కలుస్తుండే. యూజువల్గా తరుణన్న నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్ దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 months ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 months లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. ఈ 3 months లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ అని కాదు, అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా ఏంటి? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని. అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం. ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, MDMA. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయండి, నార్మల్గానే స్ట్రీట్స్లో దొరుకుతాయి అక్కడ గోవాలో. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా? ఇంట్లో అమ్మ వాళ్ళు నాకు భయం వేసింది. నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదామని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. బయట అంటే ఒక పాయింట్ పెట్టి ఆపేస్తండి, రేపు వెళ్దు కానీ, ఒక గంటకి వెళ్దు కానీ, ఒక 2 గంటలకి డిన్నర్ చేసి ప్లీజ్ నువ్వు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తనని రావడానికి టైం పడుతుంది. ఇదేం బాబాయ్, ఇదేం బుద్ధి బాబాయ్? అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం. సో ఇప్పుడు తరుణ విషయంలో కూడా when she's finding so many roads, why she's again coming to her? What do you think? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన సొల్యూషన్ ఏంటి తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ that is affecting herself and it is affecting other people who are around her. We were just మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం అసలు ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 year. 1 year you traveled. ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు యు నెవర్ ఫెల్ట్ లైక్
రిబెలింగ్ ఆర్ సేయింగ్ నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదేదో నాకు షీ ఎందుకు యూస్ టు టెల్ షీ యూస్ టు టెల్ నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల చేస్తా. ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా. So, భయపడి ఉన్నావా లేక I was scared. I don't want to make myself రక్కస్. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే. ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా. నేను రావడానికి కూడా షీఈస్ ది మెయిన్ రీజన్. షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 days. నిన్న కూడా షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది 1 year బ్యాక్. స్టీల్ చేసింది, ఫోన్ దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము అందరం వెళ్ళాం. అక్కడ తన మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాం. మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసేసుకుని అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months అది మమ్మల్ని టార్చర్ చేసింది, లైక్ కాల్ చేసి బెదిరించడం. మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి, అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ లెవెల్. ఇట్స్ ఆల్ అవుట్. వి హావ్ నో ప్రాబ్లం ఫైటింగ్ ఫర్ ఎనీవన్. నో ఇట్స్ ఆల్ అవుట్ అంటారు. ఇట్స్ ఆల్ అవుట్. సో ఇప్పటికి కూడా అండ్ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్. మీరు జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త అవుతాయి. తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తాను తండ్రి. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్. మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు. అవును. కానీ 1 year తనతో జర్నీ చేసావు తల్లి. నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి చాలా 1 year అంటే కంటిన్యూస్ 1 year కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ప్రీతి నేను ఇలా, ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రారా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్. అంటే నేను ఒక విమెన్. నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోగలను. తనకు అలా జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మ్యానిపులేట్ చేసి తను మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మ్యానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ తెలుసు. మా పేరెంట్స్ కి కాల్ చేస్తాను. చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది. మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మ మా అమ్మాయి నా గురించి తప్పుగా చెప్పింది. చెప్పింది ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది ఇది. షీ ఫైన్స్ షీ గో విత్ ఇట్లా తాగుతుంది, బయటకు వెళ్తుంది, నాతోటి ఉంటుంది. సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 years. సో నాతోటి ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం. మా ఫాదర్కి కాల్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం, నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం. మా మమ్మీ మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు. అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది. యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాము. ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. ఎందుకంటే తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాజ్ తరుణ్ అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి. మాకు ఇంకా I have the record, but I can play it personally to you because the other party has some objection, but I can play to you and you can listen and you can tell to the people. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, అంతేకాకుండా బయట మూడని చెప్పుకొని తిరుగుతాను ప్రొటెక్షన్ కావాలి కాబట్టి. బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు ప్రొటెక్షన్ ఉండాలి. ఎవరైనా ఏదైనా చేస్తారు. సో పీపుల్ మైట్. సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? yes, she is calling us and threatening us since 2 weeks. ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉంది తన దగ్గర. ఉదయ్ ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు అయిపోయింది కదా, రౌట్ ఉంది ఓపెన్ కదా. మొన్నటి వరకు ఏం చెప్తారు? మీ ఇద్దరికి సంబంధం ఉందని అంతే ఉంటే మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు అనుకోండి, ఏం జరుగుతుంది. బట్ we don't want that to come. See, that is our personal thing. ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేసి అబ్సీన్ కామెంట్స్ అన్ని చేయడం అట్లాంటివి చేస్తారు. చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ చాలా ఎంత అంటే
ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. I'm an influencer. I also have some followers and I can't face all that in తన media. పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం. అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి. వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్లో డైరెక్ట్గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ అసలు చేసింది. ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి ఆవిడకేం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. యాక్చువల్లీ బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 years అవుతుంది, 1.5 year అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ? ఇప్పుడు ఏంటి? మీతోటి తరుణ్ అన్న ఆల్రెడీ రాజ్ తరుణ్ అనే పర్సన్ హీస్ ఫేసింగ్ సో మచ్. మా కళ్ళ ముందు మేము విట్నెస్ అండి. ఇవాళ షీస్ ఫైటింగ్ విత్ హిమ్, వెన్ షీస్ హిట్టింగ్ హిమ్. Yes, she hit him. నేను ఉదయ్ ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి కారణం షీఈస్ వెరీ అగ్రెసివ్ అండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. షీ హాస్ యాంగర్ ఇష్యూస్, అ లాట్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్. నేను చాలా ఎక్కువ మంది తాగేస్తుందని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంది తాగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డెడ్ మీ అ బ్యాడ్ వర్డ్. అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు అని ఇలా క్వశ్చన్ చేసేది. దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి, వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. యాక్చువల్లీ దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో ఆర్టీవీ డిడ్ అ ఇంటర్వ్యూ విత్ హర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి దే టుక్ అ ఇంటర్వ్యూ ఆఫ్ హర్ ఫాదర్. అందులో వాళ్ళ she was in prison for 45 days. yes in Chanchalguda jail. అదే మీరు చెప్పారు కదా ఇందాక. అదే she was in prison నుంచి బయటికి వచ్చాక she called me and ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు, నాకు కాల్. కాదమ్మా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా ఎందుకంటే ఇదేదో ఆరోపణ కాదు. ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు 45 days ఇంత జరిగింది కదా తతంగం. కంప్లైంట్ రేజ్ అయిందండి అండ్ తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. Why would you want to associate? Why can't you block her? ఎందుకు చేయలేదు అంతవరకు? Before this there was a person who called Raj Tarun. He is in the house. So I've been meeting him since longer time. Almost ఒక 4 years అయిపోయిందండి. నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ గా I should take a stand at least to change her. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తిన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపే నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేసింది. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించాను తెలుసా తల్లిదండ్రులు. ఐ అండర్స్టూడ్ దట్. కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి స్పీకింగ్ వెరీ వల్గర్లీ, నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ బికాస్ బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. 3 months. Why were you in rehab? Because I got addicted. Drugs addict. Yeah, because of her only. She made me keep doing it. Even Mastan Sai kuda telusu. What drugs did you take? She made me do MDMA. బలవంతంగా తర్వాత నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా దా
అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పేసి యూస్ టు, ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా, మీకు అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా ఆ విధంగా